నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధుని గాను శ్రీమతి వి ఈశ్వరి గారు, శ్రీ వి నటరాజ్ గారు, శ్రీ అభిరామ్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ అభిరామ్ గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ ఊరుగంటి రమేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఊరుగంటి రమేష్ గారికి వారి 5వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అన్ని శ్రీకాంత్ వచ్చాడు, నచ్చిపోతారా? సరే వస్తాడు, వాడు రాండి, బయటకు రండి. షాప్ నుంచి బయటకు రండి. ఇక అలాగే కీర్తిశేషులు శ్రీ ఊరుగంటి రమేష్ గారి వారి 5వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మాండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వి ఈశ్వరి గారికి, శ్రీ వి నటరాజ్ గారికి, శ్రీమతి వి సంధ్యారాణి గారికి, శ్రీ అభిరామ్ గారికి, శ్రీ వి అన్విక గారికి, శ్రీ వి సురేష్ గారికి, శ్రీమతి వి అనుష గారికి, శ్రీమతి జి సునీత గారికి, రాజారావు గారికి, శ్రీమతి ఎస్ యమలత గారికి, ఎస్ సుధాకర్ గారికి, ప్రణీత్ గారికి, జయదీప్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఈశ్వరి గారికి, అనుష గారికి, సునీత గారికి, హేమలత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఎలను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు సులమ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు శిల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు శిల్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే రోజు శ్రీమతి వి ఈశ్వరి గారు, శ్రీ వి నటరాజ్ గారు, శ్రీ వి అభిరామ్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే రైస్, అలాగే వంకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ.
లేదు సక్కి లేదు ఓడి దిక్కున్నాడు ఓ లేదు నీకనెక్క సార్